హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ రిపబ్లిక్ డే, January 26. గాయ్స్, మనం ఇప్పుడైతే భవానీపట్నం రింగ్ రోడ్ అయితే వెళ్తా ఉన్నాం. చూడండి, అక్కడ సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ సన్ రైజ్. సో గాయ్స్, మనం ఇప్పుడైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఇదంతా కొత్త మాల్. మణిక్యాపురి. గాయస్, మనం బొంకు నుంచి డీజిల్ పట్టుకుని ఒక 5 కిలోమీటర్లు అయితే వచ్చాం. సో ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్గా షోరూమ్ అయితే కనబడింది. వెంటనే బండి అయితే పక్క ఆపేసాను. మరి షోరూమ్ అయితే 9:30-10 గంటలకు తీస్తారు. మరి ఇక్కడ చూడాలి, అడ్లు ఇస్తారు. ఇక్కడైతే స్కూల్ కూడా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే జరుగుతున్నాయి ఒరిస్సాలో. ఇది రెండోసారి. ముందు ఒకటి జరిగింది అక్కడ వేరే ఊర్లో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే ఫ్లాగ్ అయితే ఎగరేస్తున్నట్టున్నారు. ఇది కెసింగా అనమాట. ఇప్పుడు కెసింగా డిస్టిక్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. ఆ షోరూమ్ కూడా ఆగాము. 9:30 దాకా ఆగాలి. ఈలోపు గూగుల్లో సెర్చ్ చేస్తే 100 కిలోమీటర్ల అవతల ఇంకో షోరూమ్ అయితే చూపిస్తుంది. మ్యాప్లో చూసాం ఫొటోస్ కట్ట. సో అక్కడైతే దొరికే ఛాన్స్ ఉందని చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, 9:30 టైంకి అక్కడికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి బయలుదేరిపోయాం. ఇంక దారిలో ఎక్కడైనా టిఫిన్ చేసి షోరూమ్ కాడికి వెళ్ళిపోయాం. వీరో బండి. అసలు మన ఫస్ట్ ట్రైన్ వ్యూయింగ్ అనమాట. ఇప్పుడు దాకా మనకి ట్రైనే కనబడలేదు. ఈ సైడ్ అయితే ఏపీ బళ్ళు అయితే తిరుగుతున్నాయి. అంటే చిన్న బళ్ళు ఏం తిరగట్లేదు. ఈ లారీలు 14 టైరు, 12 టైరు, 16 టైర్లు అవి అయితే తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుంది. ఫ్లైఓవర్ అయితే జరుగుతుంది కేసింగాలో. మనం ఇప్పుడైతే కేసింగా డిస్టిక్లో ఎంటర్ అయ్యాం. ఈ రైల్వే ట్రాక్ గురించి ఫ్లైఓవర్ అయితే వేస్తున్నట్టున్నారు ఈ పక్కన పక్కకి. సో గాయస్, మనం టనల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది రైల్వే టనల్ అనమాట, చిన్నది. చూడండి, ఫ్లైఓవర్ పిల్లర్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఒరిస్సాలో గుడి చూడండి గాయస్, ఎలా ఉందో. సూపర్ సన్సైట్. అబ్బబ్బా, స్పీడ్ బ్రేకర్లు మామూలుగా వేయలేదు ఇక్కడ. అయ్యి బాబాయ్, గుడి చూడండి ఎలా ఉందో. అయ్యి బాబాయ్, చూడండి, ఈ గేట్ నుంచి ఆ గేట్కి రావాల్సింది ఇలాగా చుట్టూ తిప్పుకుని వచ్చాం. మనం ఇలా వచ్చేస్తే సరిపోండి, రైల్వే గేట్ వేసాడు. మనం ఇప్పుడైతే భవానీపట్నం బలంగి రైల్వేలు అయితే ఉన్నాం. ఇది కూడా మొత్తం అడవి ఘాట్ సెక్షన్లో ఉందన్నమాట. వెహికల్స్ చూడండి ఎంత స్పీడ్ అవుతాయో. ఇప్పుడైతే మనకు బ్రిడ్జ్ వస్తుంది ఎదరా. ఇది రిజర్వాయర్ టైప్ అయితే ఉండదు అనమాట బ్రిడ్జ్. అదే బ్రిడ్జ్, ఇంకా బ్రిడ్జ్ కాదు. ఇది ఒక నది. మరి నది పేరేటో మనకు తెలియదు. ఆ పండుగ ఎలా ఉన్నదో. అక్కడ ఏదో పాత బ్రిడ్జ్ ఏదో ఉన్నట్టుంది. పాత ఏదో బ్రిడ్జ్ ఉన్నట్టుంది. మధ్యలో కట్ అయిపోతుంది. సో ఈ రూట్లో అయితే నాకు టోల్ అయితే తగిలింది. 50 రూపాయలు అయితే కట్ అయింది. మ్యాప్లోనేమో నో టోల్స్ అని చూపించింది. సో ఇక్కడైతే స్టూడెంట్స్ అయితే రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఒరిస్సాలో మటుకు చాలా గట్టిగానే జరుగుతుంది రిపబ్లిక్ డే. ఇదైతే రైలు బోగిలో వస్తానే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఈ గూడ్ స్టాండ్గా ఉంటుంది బోగీలు, అలా వస్తానే ఉన్నారు.
లాస్ట్ బోకి వచ్చేసింది, ఇంకా బయలుదేరిపోదాం గాయస్. మొత్తం లేడీసే ఉన్నారు ఇందులో, లేడీస్ హాస్టల్. హాస్టల్ కాదులే, ఇక్కడ హాస్టల్స్ గట్టే ఉండవు. కానీ మనం బలంగిరి సిటీ దాటైతే వచ్చాం 4 కిలోమీటర్లు. సో షోరూమ్ అయితే కనిపించింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి యాప్లు బకెట్ అయితే తీసుకున్నాం. మరి లూజ్ పోస్తారు లేకపోతే 10 లీటర్స్ బకెట్ ఇస్తారు. ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే గట్టిగానే జరుగుతున్నాయి. మొత్తం డెకరేషన్స్. సో గాయ్స్ ఇవాళ షోరూమ్స్ అయితే సెలవంట. చూద్దాం మరి, ఎదరికి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది, టెన్షన్ ఏం లేదు. కానీ దారిలో తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. షోరూమ్ అయితే షట్టర్లు గట్ట అన్నీ తీసారు, సెలబ్రేషన్ చేస్తున్నారు. కాకపోతే సెలవంట ఇవాళ. మరి జార్ఖండ్లో ఏమన్నా ఉంటాయేమో చూడాలి, చూసుకుని యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో గైస్ మనం శాలాబత్తులు అయితే ఆగాము. ఇక్కడ సంత అయితే జరుగుతుంది. సో రొగ్గోటి ఒక టీ షర్ట్ ట్రాక్ అయితే తీసుకున్నాం, 800 అయితే పడింది. ఇకైతే సంత అయితే జరుగుతుంది. ఈ కూరగాయలు, మసాలా దినుసులు, బుక్స్ మాకు ముక్కడు చిన్న ముక్కడు జరుగుతుంది. ఇక్కడ చేపలు, ఎండు చేపలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ఇందాక ఇప్పుడే ఒక మిలిటరీ ట్యాంక్ అయితే పాస్ అయింది. మనకి ఎదురుదారిలో కనబడితే చూద్దాం, భలే ఉంటుంది ట్యాంక్. మన బండి అయితే అక్కడెక్కడో ఉంది. అంతే చాలా పెద్దదే. ఇందాక వేరే షాప్కి వెళ్ళాం, అక్కడ కుదరలేదు. థియేటర్లో గట్ట ఉన్న మొత్తం ఎలక్ట్రానిక్స్, బుక్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. గాయస్ మనం ఇప్పుడైతే సంబల్పూర్లో అయితే ఉన్నాం. పక్కన అయితే చూడండి, అదైతే రైల్వే ట్రాక్, ఇదైతే బ్రిడ్జి. సేమ్ ఇలాగే కలకత్తాలో ఉంటుంది. అటు చూడండి మొత్తం రాళ్ళు అనమాట, నది. ఇయ్య కూడా అలాగే ఉంది. మన డెస్టినేషన్ ఇంకా 300 కిలోమీటర్లు అయితే ఉంది. నైట్కి అయితే వెళ్తాం. మనకి ఎక్కడ కూడా యాప్లు అయితే దొరకట్లేదు. ఏ షోరూమ్కి వెళ్ళినా సెలవు అంటున్నారు. చూడాలి మరి ఇది ఏం ప్యాంట్ పెడుతుందో. అదే గాయస్ జనవరి 26 అయితే మన టెన్షన్ పెట్టేస్తుంది. ఇప్పటికే 4 షోరూమ్లు అయితే అడిగాను. 4 షోరూంలో కూడా ఇవాళ సెలవు అన్నారు. ఇది సబ్బల్పూర్ దాటగానే వస్తుంది షోరూము. మన బండి అయితే అక్కడ ఉంది. ఇది కలకత్తా హైవే. అలాగెళ్తే కలకత్తా వెళ్తాం, అలాగెళ్తే ముంబై దూరం అయితే వెళ్తాం. ఇక్కడైతే రైల్వే ట్రాక్ ఉంది హైవే మీద. ఫ్లైఓవర్ అయితే వేయలేదు. నేను ఇదే బస్సు ఇలా చూద్దాం. మరి ఆ ట్రైన్ ఈగుందో లేదో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లైఓవర్లు అయితే వేస్తారు, రైల్వే ట్రాక్ ఉంటాయి హైవే మీద. ఇక్కడైతే వేయలేదు. మరి అది వాడుకలో ఉందో లేదో మనకు తెలీదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం కదా. ట్రాక్ అయితే వాడతలేదు. సో ఇదైతే మనం కలకత్తా ముంబై వెళ్ళే హైవేలో అయితే ఉన్నాం. ఇంకో 3-4 కిలోమీటర్లో లెఫ్ట్ అయితే తీసుకుంటాం. జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ వెళ్ళి మళ్ళీ జార్ఖండ్ కానీ వెళ్తాం. మనకి యాప్ దొరికేటట్టు లేదు ఇవాళ. మనం వెళ్ళేది అక్కడ సిటీ అయితే ఉంది పహల్గడ. మరి అక్కడ షోరూమ్స్ ఉన్నాయో లేదో తెలియదు. అది కూడా ఒక గూగుల్ చేసి చూడాలి, చూద్దాం ఏం జరుగుతుంది. అంటే మామూలుగా బయట ఎక్కడ దొరికితే ఒక 3-4 లీటర్లు అయితే వేయిస్తాను బయటికి. మరి వేయించకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చూద్దాం. గాయస్ మనమైతే ఇప్పుడు సంబల్పూర్ జార్సుగూడ హైవేలో అయితే ఉన్నాం. ఇది బిజ్జు ఎక్స్ప్రెస్ వే అని అంటారు. ఈ లైన్లోనే కొన్ని కిలోమీటర్ల వేరే అయితే ఐరన్ కంపెనీలు అయితే ఉన్నాయి. చాలా ఐరన్ కంపెనీలు అయితే ఉన్నాయి. కొన్ని వేల బండ్లు అయితే టిప్పర్లు అయితే ఉన్నాయి. సో మనమైతే ఇక్కడ దాబా కాడ అయితే ఆగాము. అక్కడైతే స్నానం కట్ట చేసి ఫ్రెషప్ అయిపోయి సో దాబాలో ఫుడ్ తినేసి సో గాయస్ మనం జార్ఖండ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతా ఉన్నాం.
ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఒరిస్సా నుంచి జార్ఖండ్కి అయితే వెళ్తాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. రోడ్డు అయితే అసలు బాగోలేదు, ఈ బ్రిడ్జ్ వరకే బాగోలేదు. ఇప్పుడు దాకా వచ్చిందంతా బాగానే ఉంది. హైవే నుంచి ఒక 20 కిలోమీటర్ అయితే వచ్చి ఉంటాం. అందులోపు ఒక 30 స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. చూడండి వ్యూ ఎలా ఉందో. ఈ 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ నుంచి రోడ్డు అయితే బాగలేదు. ఇక్కడ మరీ దారుణంగా ఉంది. చూడండి అక్కడ కార్ దగ్గర అయితే డబ్బులు తీసుకున్నట్టున్నాడు. మన దగ్గర అయితే తీసుకున్నారు మరి అటు నుంచి వచ్చినప్పుడు. రోడ్డు అయితే ఏం బాగలేదు. చూద్దాం మరి ఈడేమంటాడు. ఇప్పుడు దాకా అయితే అక్కడ ఏ బోటలో ఇలా ఆపలేదు నన్ను, ఇప్పుడే ఆపుతున్నారు. ऐसा दिया 50 रुपये। 50 रुपये अदर निकल, अदर पूछा नहीं जी, उसको नहीं बोल रहे हैं। ये बच्चा के लिए 20 रुपया दे दीजिए प्याज। नहीं 50 रुपये मैं 40 रुपये दिया अदर। नहीं उसको नहीं बोल रहे। हाँ आगे में निकल दिया भाई 40 रुपये। 10 रुपया दे दीजिए इसको। चेंज नहीं है, मैं चेंज ऐसा का दे दिया, अदर दे दिया। एक बार पूछो। नहीं कोई बात नहीं है, लेकिन नहीं भाई जी के लिए बोल रहे थे। अंदर 10 रुपये ఉంటుంది. तो आधार निकाल, आधार दे दिया भाई। नहीं उधर वाला नहीं, हम लोग इसके लिए बोल रहे हैं, ठीक है, बच्चा ठीक के है। लिए। पूरा रोड ऐसा है हैं? सर, मैं जाऊंगी। हाँ सर जाइए पीछे తాగేసి ఉన్నాడు. ఇంకా రోడ్డు అడ్డం పెట్టేశారు. ఏం రోడ్డు పోలేదు కిందన. ఏమో రోడ్లు అడ్డం పెట్టేశారు, వెళ్ళనెత్తలేదు. ఈ రోడ్లో రాకూడదు. రోడ్డు అసలు అయితే ఏం బాగోలేదు. ఆడికి 10 రూపాయలు ఇవ్వండి అక్కడ డబ్బులు ఇచ్చినా సరే. మొత్తం తాగేసి ఉన్నాడు. రోడ్డు ఒకటి బాగలేదు, స్పీడ్కి వెళ్తాలేదు. మొత్తం రాళ్ళు పెట్టేశారు. మరి 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే పర్లేదులే, కానీ మరీ ఎక్కువ తీసుకున్నారంటే ఇబ్బంది పడాలి. చూద్దాం మరి బోర్డర్ ఇంకెంత దూరం ఉందో. దాదాపు 10 కిలోమీటర్ల నుంచి రోడ్డు అయితే కొద్దిగా దారుణంగానే ఉంది. బోర్డర్ కాబట్టి అంత గమ్మునే ఏ స్టేట్ పట్టించుకోదు. చూద్దాం గాయస్. రోడ్డు అయితే చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం అడవి అనమాట. మా జర్నీ అంతా అడవిలోనే సాగుతుంది. ఎటు వెళ్ళినా సరే అడవిలోకి వెళ్తున్నాం. జార్ఖండ్ ఈ పక్కంతా అడవిలో ఉంటారండి. జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అంతా అడవే. ప్లేస్ అయితే చూస్తాకైతే బాగుంది, మంచి ఫీల్ ఉంది. కానీ రోడ్లు మట్టుకు అసలు ఎక్కడైతే బాగలేదు. నేను ఇప్పటివరకు వచ్చినంతా పర్లేదు, సూపర్. మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్లు ఉన్నాయి. ఒక కుస్మా నుంచి మల్కాన్గిరి వెళ్ళాను కదా, 28 కిలోమీటర్లే బాగలేదు. కనబడంతా బాగుంది. ఈ లైన్లోనేమో ఈ రోడ్డు అయితే ఇలా ఉంది. చూడండి మొత్తం చుట్టూరు అడివే. నాలుగు గంటలు 8 అవర్స్ చూపిస్తుంది టైం. మొత్తం అడివి. ఇప్పుడు వచ్చి మాకు ఒక జంతువు ఏం కనపడలేదు. కనపడుతుందేమో అని చూస్తున్నాను నేను. ఏమీ కనపడలేదు. సరే బార్డర్లో కలుద్దాం గాయస్. అక్కడైతే ఆర్చ్ ఉంది కదా, నేమ్ బోర్డు. అక్కడైతే గుడ్ బై ఒడిస్సా అని ఉంది. రాంచీ 160 ఉంది. సో ఇదే అనుకుంటా జార్ఖండ్ ఒరిస్సా బార్డర్ ఈ పక్కన. చూద్దాం మరి. రాగానే బ్రిడ్జి ఉంది ఇక్కడ, గుడ్ బై ఒడిస్సా. అదేమో ఒడియాలో ఉంది, మనకు అర్థం కాదు ఆ భాష. వెల్కమ్ టు జార్ఖండ్. అది పాతది వంతెన. జార్ఖండ్లో రోడ్డు అయితే బాగానే ఉన్నట్టుంది మరి ప్రస్తుతానికి. ఎటు చూసినట్టువే గాయస్. సూమేగా రాంచీ 160, గుల్మా 102, పెత్తంబూర్ 32.
పక్కన చిన్న చిన్న హౌసెస్ మంచి బాగా ఉన్నాయి చూస్తా కానీ. నైట్ టైంలో మట్టుకు ఇలా రాకూడదు, చాలా డేంజర్ అనిపిస్తుంది నాకైతే మట్టుకు. లాస్ట్ ఊరు ఉంది కదా ఒడిస్సాలో, మన డబ్బులు తీసుకున్నారు, అది చాలా డేంజర్లో ఉంది. గాయస్ మన జార్ఖండ్లో ఎంటర్ అయ్యేమో లేదో, స్టార్టింగ్లోనే మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఇదైతే బ్రిడ్జ్, కింద అయితే చూడండి ఎలా ఉందో, సూపర్ అయితే ఉంది గాయస్. ఆ పక్కన అయితే తారకూర అయితే ఉంది, తార కాబట్టి 4x4 కాబట్టి అది దిగిపోయింది కిందకి. జనం మొగలు అయితే ఎవరో ఉన్నారు, చూడండి గాయస్ ఎలా ఉందో. నాకేం చెప్పాలో కూడా తెలియదు. వర్షాకాలంలో అయితే ఇదంతా నిండిపోద్ది అనుకుంటా, ప్యూర్ వాటర్, స్నానం కూడా చేయొచ్చు ఇక్కడ. సో ఈ పక్కన కూడా అంతే సేమ్. సో చీకటి అయితే అవుతుంది, త్వరగా మెయిన్ రోడ్ అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి ఎంతవరకు ఉందో మ్యాప్లో అయితే చూడాలి. ఇంకా 170 కిలోమీటర్స్ అయితే మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది. చూడండి ఆ పక్క ప్లేస్ ఎలా ఉందో. ఓకే గైస్, బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇంకా ఎదర చాలా ఉండేటట్టే ఉన్నాయి, అవన్నీ చూసుకుందాం. సో గైస్ ఇక్కడైతే సిటీలోకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే ఏదో జరుగుతుంది, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనమాట. దాదాపు 2 కిలోమీటర్ల నుంచి అలాగే ఉంది రోడ్డు, మొత్తం జనం. ఇక్కడైతే ఏదో తీర్థం మీద జరుగుతుంది, జయంతి మీద కూడా ఉంది జాతర. మన సైడ్ జరిగే జాతరలాగా ఉంది గైస్ ఇక్కడ కూడా. నైట్ టైం అయితే ఘాట్ అయితే ఎక్కుతున్నాం, సరైపాణి ఇక్కడైతే పేరైతే ఉంది నేము. వెహికల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి, ఈ ట్రాలీలు అయితే మీదకైతే వచ్చేస్తున్నాయి. ఆ టాటా బండోడు వెళ్తలేదు, ఈ పంచోడు వెళ్తలేదు. మనం ఓవర్టేక్ చేద్దామంటేనేమో టర్నింగ్లు వస్తూ ఉన్నాయి. చూద్దామని మనమైతే ఓవర్టేక్ అయితే చేసేసాం గైస్. ఘాట్ రోడ్లో అయితే ఓవర్టేక్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఎదరైతే ఏం వెహికల్స్ లేవు, మనం దాటేహాం కాబట్టి. ఈ ఘాట్ మరి ఇంకెంత దూరం ఉందో తెలీదు. పగటాలు అయితే డే టైం అయితే కంపల్సరీగా ఈ సైడ్ అంతా వ్యూ మంచి భలే ఉంది. నైట్ టైం కాబట్టి లైటింగ్ ఉన్నంతసేపే కనబడుతుంది మనకి, చుట్టుపక్కల ఏమున్నది ఏం కనబడదు. 2 వైపులను కూడా అడివి. ఇప్పుడైతే మనం కొండపైన అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే భారీ టర్నింగ్ అయితే వచ్చింది, ఏదో వెహికల్ అయితే వస్తుంది. కార్లు, ఓహో ఇప్పుడైతే మనం ఎక్కుతున్నాం. ఏదో పెద్ద టర్నింగ్ ఉన్నట్టుంది ఎదరా. ఇంకేం కనబడుతుందా? ఇదిగో గ్యాస్ భారీ టర్నింగ్. నిన్న ఇంకో ఘాట్ కూడా నైట్లోనే ఎక్కాము. ఇప్పుడు ఈ ఘాట్ కూడా నైట్లోనే, అదే ఎక్కడం దిగడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే సేమ్. లారీలు మాత్రం స్పీడ్ తగ్గట్లేదు, అంటే పైకి వచ్చాయి కాబట్టి స్పీడ్గానే రావాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువ. ఇక్కడైతే మనకు హైట్ ఉంది. మీకు నైట్ టైం మరి బాగా కనబడుతుందో లేదో తెలీదు. నాది లైటింగ్ అయితే కంపెనీ లైట్లే, నేను వైట్ లైట్లు అయితే వేయించలేదు. వెహికల్స్ మాత్రం గట్టిగానే తిరుగుతున్నాయి ఈ ఘాట్లో.
డే టైం అయితే మంచి భలే ఉంది నువ్వు, సైడ్ వ్యూ కూడా కనబడుతున్నావు. నాకు అందుకే డే టైం జర్నీ ఇష్టం నైట్ టైం జర్నీ కన్నా. ఓకే గాయస్, గాయస్ చూడండి గాయస్, ఇంకా 35 కిలోమీటర్లు అయితే మనం అడవిలోంచి ప్రయాణం చేయాలి. నైట్ అంతా ఈ రోడ్డు కనబడిన వరకు చూస్తేనే ఎంతో బాగుంది. చూడండి పెద్ద పెద్ద చెట్లు. ఈ జార్ఖండ్లో అయితే జార్ఖండ్ ఎంటర్ అయిన కాడి నుంచి రోడ్డు అయితే సూపరు, ఎక్కడ పేరు పెట్టాల్సిన పని లేదు. అదే డే టైం అయి ఉంటే చుట్టుపక్కల కూడా చూడండి చీకట్లు ఏం కనబడతలేదు. అదే డే టైం అయితే పక్కన మొత్తం కనుచూపు మేర కనబడుతున్నాం. 35 కిలోమీటర్లు అడవిలోనే ప్రయాణం. సో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం సక్సెస్ఫుల్గా అయితే లోహర్గఢలో అయితే రాత్రి 10 గంటలకు అయితే రీచ్ అయ్యాం. పార్టీకి అయితే ఫోన్ చేస్తాం. పొద్దున్నే 7 గంటలకు వచ్చి తీసుకెళ్తున్నాడు. 7 అంటే 8 గంట అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుందంట అన్లోడింగ్ పాయింట్. మైన్స్లోకి అయితే వెళ్ళాలి. సో మనకైతే డీజిల్కి అయితే మళ్ళీ 0కి అయితే వచ్చింది. ఇక్కడికి 570 అంత వచ్చినట్టుంది. ఎలాగా మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ వేరే దుక్కుని లోడ్కి వెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా కొట్టించుకోవాలి కాబట్టి ఇప్పుడే ఒక 1000 రూపాయలు అంతా పట్టించుకుంటాను. పక్కన బొంకు ఉంది కదా, సో బొంకులో పెట్టుకున్నాం కాబట్టి ఒక 1000 రూపాయలు అయితే ఆయిల్ కొట్టించుకుందాం. చూపిస్తాను మీకు రీడింగ్ గట్టానే. మా ఫ్రెండ్ గారు పడుకున్నాడు, ఇంకా లెగలేదు. వాళ్ళు లేచిన తర్వాత చూపిస్తాను.